విజయవాడ పటమట రైతు బజార్లో కలెక్టర్ లక్ష్మీ షా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బజార్లో ప్లాస్టిక్ వాడకం, పరిశుభ్రతపై ఎస్టేట్ ఆఫీసర్ రమేష్ ను కలెక్టర్ ప్రశ్నించారు. రైతు బజార్లో ప్లాస్టిక్ వినియోగం చాలా వరకు తగ్గిందని, ధరలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే మహిళలకు కేటాయించిన షాపుల్లో వారే ఉండేలా చూస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈరోజు విజయవాడలో రైతు బజార్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. రైతు బజార్ ఇన్స్పెక్షన్ మెయిన్లీ 2-3 పాయింట్స్లో ముఖ్యంగా జరుగుతుంది. ఒకటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా సిటీలో అలాగే జిల్లాలో ప్లాస్టిక్ బ్యాన్ జరిగింది. ఆ ప్లాస్టిక్ బ్యాన్ ఎంతవరకు అమలు అవుతూ ఉంది, అలాగే వచ్చే వాళ్ళ డిసిప్లిన్ వచ్చిందా లేదా, అలాగే షాప్స్ కూడా ఏదో ఉన్నారు వాళ్ళు ఇంకా పాలిథిన్ వాడుతున్నారు అనేది ఒకటి. రెండోది ఈ కూరగాయలు ధరలు ఎలా అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అది మనము ముందుగానే నిర్దేశించిన ధరకే అమ్ముతున్నారా లేదా ఎక్కువ అమ్ముతున్నారా, బోర్డు పెట్టినారా, సో ఈ విషయం గురించి ఆదేయడం జరిగింది. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కడన్నా పాలిథిన్ వాడడం మొదలు పెడితే లేదా వాళ్ళు కొనసాగిస్తూ ఉంటే కఠినంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ధరలు అయితే ఉన్నాయో ఇది మార్కెటింగ్ అధికారులు నిర్దేశించిన ధరకే అమ్మాలి, అది బోర్డు కూడా పెట్టాలి ప్రతి చోట. సో రైతులు కూడా ఆ బోర్డుని పెట్టాలి. అట్లాగే వచ్చే వాళ్ళకి కూడా తెలియాలి ఈ రోజు ఏమేమి కూరగాయలు ఏ ధరలు ఉన్నాయనేది పబ్లిక్కి తెలియాలి. దానికి ₹1 ఎక్కువ అమ్మినా కూడా వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే షాప్స్ ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అలాగే మహిళలకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళే లేదా వాళ్ళకి ఆల్రెడీ ఆ పర్మిటెడ్ అటెండర్తో పాటే దాన్ని వాళ్ళు రన్ చేయాలి. ఇది కాకుండా మేము బెనామా పెట్టుకుంటాము, మేము వేరే బిజినెస్ చేసుకొని ఇక్కడ ఇంకొకరితో పెట్టి చేస్తామంటే కుదరదు. ఇవన్నీ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా